హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీ అందరికీ ఒక హ్యాపీయెస్ట్ న్యూస్ చెప్పాలండి. అదేంటంటే కాకినాడలో కొవ్వూరులో వారాహి అమ్మవారి ఆలయం ఉంది, అది అందరికీ తెలుసు. ఇప్పుడు కాకినాడలో గంగనాపల్లి అంటే ఇంద్రపాలెం సమీపంలో ఉన్న గంగనాపల్లిలో కూడా వారాహిదేవి ఆలయం అయితే పెట్టారండి. వారాహి నగర్ అని పేరు కూడా పెట్టారు దానికి. ఆ ఆలయం కూడా చాలా బాగుందండి. ఇంద్రపాలెం, రామేశ్వరం, చీడిగా ఈ నియర్ బై ఉన్న వాళ్ళందరికీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అక్కడ దర్శనం చేసుకోవడానికి. అది కూడా అక్కడ దేవుడికి సంబంధించిన సామాన్లన్నీ కూడా అక్కడే అమ్ముతున్నారు. అవన్నీ తీసుకుని మనం అక్కడ ఆలయానికి అయితే వెళ్ళొచ్చండి. ఇక్కడ ఏంటంటే క్యూ లైన్స్ అనేవి చాలా బాగా కట్టారండి. వెళ్ళే వాళ్ళకి ఒక దారి, వచ్చే వాళ్ళకి ఒక దారి, ఎంట్రీ ఒకవైపు, ఎగ్జిట్ ఒకవైపు అని ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా బాగా అయితే కట్టారు. ఇప్పుడు వారాహి గుప్త నవరాత్రులు జరుగుతున్నాయి కదా, ఆషాఢ మాసం మొదలైనప్పటి నుంచి వారాహి నవరాత్రులు జరుగుతాయి. ఆ నవరాత్రులకు సంబంధించి ఏ రోజు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు అన్నది అక్కడ పెద్ద ఫ్లెక్స్ పెట్టారండి. గుప్త నవరాత్రుల గురించి రోజు అక్కడ హోమాలు, యాగాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అవన్నీ చాలా చక్కగా అయితే చేస్తున్నారు. శుక్రవారం కావడం వల్ల ఈరోజు ఇంకా కొంచెం విశేషంగా పూజలు అయితే చేస్తున్నారు. అక్కడ హోమం అయితే జరుగుతుంది. గుడికి కుడి పక్కన ఒక యాగశాల పెట్టారు. అక్కడ చాలామంది మహిళలు అందరూ కలిసి హోమంలో కూర్చున్నారు. హోమం అయితే పంతులు గారు చాలా బాగా చేస్తున్నారు. గుడికి ఎడం పక్కన ఒక రావి చెట్టు ఉంది. అందరూ దాని చుట్టూ ప్రదక్షిణ చేసి దీపాలు పెట్టుకుని ఆ పక్కనే చిన్నగా కోనేరు కూడా ఒకటి ఉందండి. అంటే ఎవరైనా కోనేరులో నీళ్ళు శుద్ధి చేసుకుంటారు కదా వచ్చి తల మీద, దానికి అలా కోనేరు పెట్టారండి. చాలా బాగుంది. అలా ప్రదక్షిణ చేసి అమ్మవారిని అయితే దర్శించుకుని రావచ్చు మనం. గుడికి ఎదురుగుండా కొంచెం ఓపెన్ ప్లేస్ ఉందండి. ఆ ఓపెన్ ప్లేస్లో కూడా ఒక స్టేజ్లో కట్టారు. అదేంటంటే దేవుడి యొక్క చాలీసాలు, పాటలు, భజనలు అనేవి అక్కడ చేస్తారంట. అక్కడ అన్ని చైర్స్ వేసి ప్రసాదం పెట్టడానికి కూడా రెడీగా ఉంచారు. మనం ఇలా వచ్చి కొబ్బరికాయ కొట్టి అమ్మవారిని దర్శించుకుని బయటకు వెళ్ళి ప్రసాదం తీసుకుని అక్కడ కూర్చుని మనం తినచ్చు అనమాట. దేవుడు ఇదేనండి గుడి అయితే ఇదే. పంతులు గారు అన్ని దగ్గరుండి చేస్తున్నారు మనకి. ఇంకొక లేడీ కూడా ఉన్నారు. ఆవిడ ఏంటంటే దేవుడు అమ్మవారికి మనం ఏమైనా ఇస్తే అవన్నీ తీసుకెళ్ళి లోపల అమ్మవారి మెడలో వేయడం అనేవి ఆవిడ చేస్తున్నారు. ఆవిడ దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు. పంతులు గారు అయితే సటుగోపురం పెట్టడం అని పంతులు గారు చూస్తున్నారు. ఇక్కడికి గర్భగుడిలోకి వెళ్ళొచ్చా లేదా అనుకుని అడిగాము. వెళ్ళొచ్చు అన్నారు. వెళ్ళి దండం పెట్టుకుని దర్శించుకుని వచ్చాము. చాలా హ్యాపీగా అయితే ఉన్నామండి. చాలా బాగుంది. అమ్మవారి చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది. దగ్గరలోనే ఉండడం ఆ గుడి. కొవ్వూరులో అనేది కొంచెం లాంగ్ అయిపోతుందని మేము ఫీల్ అయ్యాము. కానీ ఇక్కడ ఇంద్రపాలెం నియర్ బై ఉన్న వాళ్ళకి, కాకినాడలో రూరల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ గంగనాపల్లిలో ఉన్న ఈ అమ్మవారి ఆలయం అయితే చాలా దగ్గరగా ఉంటుందండి. వెళ్ళడానికి కూడా చాలా దగ్గర. గంగనాపల్లి సచివాలయం పక్క వీధిలోనే ఉందండి. ఇదేంటి అంటే ప్రతి శుక్రవారం నేను వారాహి అమ్మవారి పూజ చేసుకుంటాను. అలా 18 వారాల నుంచి అనుకున్నాను. ఇది 7వ వారం. కందీపం పెట్టి అమ్మవారికి ఇష్టమైన ధూపం వేసి ఏదో ఒక ప్రసాదం చేసి పానకం పెట్టి పూజ చేసుకుంటాను. ఆ పూజ అయిన తర్వాత ఈ అమ్మవారి ఆలయానికి వెళ్ళానండి. చాలా బాగుంది. ప్రతి వారం అనుకుంటున్నాను, కుదరలేదు. ఈ వారం కుదిరింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళండి.